మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సీఎం తనయుడు మంత్రి లోకేష్ వారం రోజులుగా ఎవరికీ అందుబాటులో లేకుండా ఎటో వెళ్లిపోవటంపై టీడీపీ కూటమి పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారోనని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. నారా లోకేష్ రహస్య పర్యటనపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ ఈ నెల 19వ తేదీ నుంచి రాష్ట్రంలో లేరని, విదేశీ పర్యటనకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఎలాంటి జీవో విడుదల కాలేదు. రహస్యంగా జీవో ఏమైనా ఇచ్చారేమో లేదో తెలియదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్లినా అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అఖిల భారత సర్వీసులు సహా వివిధ స్థాయి అధికారులు విధుల్లో భాగంగా ఒకరోజు ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లినా అందుకు సంబంధించిన వివరాలతో జీవోలు జారీ చేస్తారు. సీఎం, మంత్రులు వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా జీవోలు ఇస్తారు. భద్రతా ఏర్పాట్ల కోసమైనా వివరాలు వెల్లడిస్తారు. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఎవరికీ తెలియకుండా ప్రత్యేక విమానాల్లో రహస్య పర్యటనలు చేస్తున్నారు. అందులో చాలా వరకు విదేశీ పర్యటనలు ఉంటున్నాయి. జనవరిలో తండ్రి కొడుకుల రహస్య టూర్, గత ఏడాది డిసెంబర్ నెలాఖరున చంద్రబాబు, లోకేష్ కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లారు. 2026 జనవరి మొదటి వారంలోనూ వారిద్దరూ రాష్ట్రంలో లేరు. ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారనే సమాచారం ఇప్పటివరకు బయటకి వెల్లడించలేదు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా జీవో ఇచ్చి తన కుమార్తె కోసం లండన్ వెళితే దానిపై నానా రాద్ధాంతం చేసి అనేక విమర్శలు చేశారు. టీడీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా అప్పట్లో లేపిన గాసిప్స్ అన్నీ ఇన్ని కావు. అధికారికంగా అందరికీ తెలిసి పర్యటనలు చేస్తే ఇష్టానుసారంగా రభస చేసి ఇప్పుడు వారు మాత్రం రహస్యంగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం ఎదుటివారికే తప్ప తమకు వర్తించదని చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులు పారదర్శకంగా ఉన్నా తాము ఇష్టానుసారం మాట్లాడతాం, తాము అన్ని రహస్యంగా చేసినా తమను ఎవరూ ఏమీ అనకూడదనే రీతిలో చంద్రబాబు కుటుంబ వ్యవహారం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జీవోలను సైతం గోప్యంగా ఉంచడం, అసలు జీవోలే విడుదల చేయకుండా వారు విదేశాల్లో రహస్యంగా పర్యటిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం, మంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు తమ పర్యటనల సమాచారం ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై టీడీపీలోనే అసహనం వ్యక్తమవుతోంది. సీఎం తనయుడైతే అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో 10 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. అందులో సగం వ్యక్తిగత పర్యటనలే. చాలాసార్లు ఆయన ఏ దేశం వెళ్లారో కూడా ఎవరికీ తెలియదు. అంత గోప్యంగా విదేశాల్లో పర్యటిస్తున్నారంటే ఏదో మతలబు ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.